హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఎంతో అద్భుతమైన ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్న ప్లేస్ని చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ ప్లేస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్గా కూడా గుర్తింపు పొందింది. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది చూడండి. ఒక్కరికి 40 రూపాయల టికెట్. ఇక్కడ చూడవలసిన ముఖ్యమైన ప్లేసెస్ మహిషాసుర మర్దిని, పంచరథాసు లైట్ హౌస్, బీచ్ మరియు బటర్బాల్. ఇంతకీ దీని గురించి చెప్తున్నాను కానీ ఈ ప్లేస్ ఎక్కడో మీకు చెప్పలేదు కదండి. అదే మహాబలిపురం అండి. మహాబలిపురము చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దేశంలో ఎక్కడి నుంచైనా చెన్నైకి ట్రైన్స్, ఫ్లైట్స్, బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. చెన్నై వరకు వచ్చి అక్కడి నుంచి బస్సులో వెళ్ళవచ్చు. చూద్దాం రండి. పల్లవ రాజులు నిర్మించిన మహాబలిపురం సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఎన్నో రహస్యాలు దాగి ఉన్న ప్రాంతము. 1200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో ఎన్నో వింతలు విశేషాలు. ఈ దేవాలయంలోని శిల్పాలను చూస్తే పురాతన కాలంలోని రాకెట్ ప్రయోగాలకు నాంది పలికారనిపిస్తుంది. మహాబలిపురాన్ని పూర్వం మామల్లాపురం పేరుతో పిలిచేవారు. క్రీస్తు శకం 7 నుంచి 10వ శతాబ్దం వరకు పల్లవరాజుల కాలంలో ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది. చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించడం వల్ల ఈ ప్రాంతానికి మహాబలిపురం అనే పేరు వచ్చిందని స్థానికులు అంటారు. అయితే మనం ముందుగా పంచరథాలను చూద్దాం. మనం ముందుగా టికెట్ తీసుకున్నాం కదండి. ఈ ఒక్క ప్లేసే కాకుండా మిగిలిన 3 ప్లేసులు కూడా చూడటానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. అన్నింటినీ చూడండి. చాలా మందికి తెలియక 3 సార్లు టికెట్ తీసుకుంటున్నారు లేదా దీన్ని స్కిప్ చేస్తున్నారు. ద్రౌపదీ రథం ఉంది చూడండి. ఈ పంచరథాల్లో పాండవులవి కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ ప్రతి రథానికి ముందు ఇలా పేరును కూడా పెట్టారు చూడండి. అర్జున రథ. కాంచీపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన పల్లవులు స్వదేశీ కళాకారులతో సాగర తీరంలో పెద్ద రాతి కట్టడాన్ని నిర్మించారు. మహాదేవుని ఆలయంతో పాటు పంచపాండవ రథాలు ఇందులో ఉన్నాయి. ఈ వీడియోని చూస్తుంటే మీకు కూడా అనిపిస్తుంది మనం ఎప్పుడు వెళ్ళి చూద్దామా అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంది. ఈ ప్రదేశంలో ఎన్నో శిల్పాలు ఉన్నాయి. ఎంతో అద్భుతంగా చెక్కారు చూడండి. అందుకే యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో ఎక్కింది. ఇది మన భారతీయ సంస్కృతికి ఇది అద్దం పడుతుంది. ఇక్కడ చూడండి ఈ ఏనుగు ఎంత పెద్దగా ఉందో. నకుల సహదేవుల రథం ఇది చూడండి. ఈ రథాలన్నిటి పైభాగమున ఎంతో వైజ్ఞానిక పరిజ్ఞానంతో దీన్ని నిర్మించారు. మనకి టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లోనే దీన్ని నిర్మించారు చూడండి. ఇక్కడ భీముని రథం కూడా ఉంది చూడండి. ఇక్కడ ధర్మరాజ రథం ఉంది చూడండి. రథాలను రాతితో నిర్మించారు. రాతి స్తంభాల మీద కూడా వివిధ జంతువులను చెక్కారు. సింహాలు, ఏనుగుల బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి. సముద్రం పక్కన ఉన్నా కూడా ఏవి కూడా చెక్కు చెదరలేదు. ఇక్కడ రాతి శిల్పాలు. ఇక్కడ గార్డెన్లా చేశారు చూడండి. ఇది చాలా బాగుంది. పంచరథాల నుంచి బయటకు వచ్చి షోర్ టెంపుల్కి వెళదాం రండి. ఇక్కడ షోర్ టెంపుల్ సెల్ఫీ పాయింట్ కూడా పెట్టారు చూడండి. ఈ ప్లేసెస్ అన్ని చూడటానికి కూడా ఆటో మాట్లాడుకున్నాం. ఆటోకి 400 తీసుకున్నారు. రండి షోర్ టెంపుల్ చూద్దాం. ఇక్కడ షోర్ టెంపుల్ యొక్క హిస్టరీ ఉంది చూడండి. టెంపుల్కి వెళ్లే దారంతా కూడా చూడండి ఎంతో బాగుంది. ఈ టెంపుల్ సముద్ర తీర ప్రాంతంలో ఉంటుంది. ఈ దారంతా కూడా చాలా బాగా చేశారు. గార్డెన్ లా చేశారు. చూడడానికి ఎంతో బాగుంది. బీచ్ ఒడ్డున కాబట్టి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.
దూరం నుంచే టెంపుల్ ఎంత బాగుందో చూడండి. బీచ్ను కూడా చూడండి, ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది, అలలతో ఎంతో బాగుంది. ఆలయం దగ్గరకు వచ్చాము. చుట్టూ పరిసర ప్రాంతాలన్నింటినీ చూద్దాం రండి. ఈ ఆలయము 3 ఆలయాల కలయిక. ప్రధాన ఆలయము శివాలయము, అలాగే చిన్న రెండవ ఆలయం కూడా శివాలయమే. రెండింటి మధ్య ఉన్న ఒక చిన్న మూడవ ఆలయం శయన విష్ణువుకి దేవాలయము. ఆలయం బయట ఎన్నో నందులు చెక్కబడి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక కొలంలా ఉంది చూడండి. దేవాలయ పైభాగంలో నందీశ్వరుడు ఉన్నాడు చూడండి. ఇంకా దేవాలయంలోకి వెళ్దాము రండి. ఇక్కడ శివపార్వతులు కుటుంబ సమేతంగా ఉన్నారు చూడండి. అంటే వినాయకుడు కుమారస్వామితో పాటు ఉన్నారు. చుట్టూ గోడలపైన సింహాలను చెక్కారు. ఇక్కడ నైట్ లో లేజర్ షో కూడా ఉంటుంది. ఈ షో టెంపుల్ నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్తే కొంచెం గుట్టపైన మరో శివాలయం కనిపిస్తుంది చూడండి. ఇదేనండి ఆ శివాలయము. మీరు కూడా దర్శించుకోండి. ఇలా మెట్లెక్కుకుంటూ పైకి వెళ్ళి దర్శించుకోవాల్సి ఉంటుంది.
లైట్ హౌస్ కూడా ఉంది, చూద్దాం రండి. ఇక్కడ పాత లైట్ హౌస్, కొత్తది కూడా ఉంది చూడండి. మనము పైకెక్కి చూడవచ్చు. మెట్లెక్కి పైకి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ అతి ముఖ్యమైన దేవాలయం మహిషాసురమర్దిని దేవాలయము. గణానంతా చూస్తూ ముందుకు వెళ్దాం రండి. దేవాలయం లోపలికి వెళ్దాం రండి. ఈ దేవాలయంలో ప్రధాన దేవత దుర్గామాత. దుర్గామాత మహిషాసురుని వధించడము, ఈ ఘట్టము చెడుపై మంచి విజయం సాధించడం. లోపలికి వెళ్లి ఈ ఆలయాన్నంతా చూద్దాము రండి. ఇక్కడ సైనభంగంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కూడా ఉన్నాడు చూడండి. ఈ శిల్పకళ ఎంతో అద్భుతంగా ఉంది. ఈ శిల్పకళను వర్ణించడానికి నాకు మాటలు రావటం లేదు. మన దేశంలో కొండలను తొలిచి గుహల కింద చేశారు. ఇక్కడ శివపార్వతుల విగ్రహాలను చిక్కారు చూడండి. ఇది ఓల్డ్ లైట్ హౌస్. మనం పైకెక్కి కూడా చూడవచ్చు. దీనికి సుమారుగా 350 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. నడుచుకుంటూ ముందుకు వస్తే ఎడమవైపు ద్రౌపది బాతు, కుడివైపున రాయగోపురం కూడా ఉంటాయి చూడండి. రాయగోపురం యొక్క హిస్టరీ ఇక్కడ ఉంది చూడండి. ఈ స్మారక చిహ్నం అసంపూర్ణమైన గోపురము, ఎత్తైన అచ్చుపోసిన అధిష్టానము మరియు కొండ శిఖరంపై నిర్మించిన తలుపు జాంబులు. బహుశా ఇది విజయనగర కాలం నాటివి. గోపురమకి తలుపులు జాంబులో అందమైన శిల్ప ప్రాతినిధ్యాలు కనిపిస్తాయి. ఇక్కడ కూడా శిల్పాలని చెక్కారు, ఎంతో అద్భుతంగా ఉన్నాయి చూడండి. ఈ మండపం అంతా కూడా ఏకశిలా మండపము. ఇక్కడ కృష్ణ మండపం కూడా ఉంది చూడండి. దీని హిస్టరీ కూడా ఉంది ఇక్కడ చూడండి. ఇంద్రుడు భారీ వర్షాలతో కూడిన తుఫానును సృష్టించాడు. గ్రామస్తులకు ముప్పు కలిగిస్తున్నాడు. శ్రీకృష్ణుడు గోవర్ధన కొండని ఎత్తి రక్షణ గొడుగును సృష్టించి గ్రామాన్ని, దాని ప్రజలను మరియు గోపికలను కాపాడాడు. ఈ ఘట్టాన్ని ఇక్కడ చిత్రీకరించారు. కృష్ణుడు కుడివైపున 3 స్త్రీలు ఉన్నట్లు ఇక్కడ ఉంది చూడండి. దీనిలో ఒకరు రాధ. వెలుపల భాగంలో ఏనుగుల్ని, వివిధ రకాలైన జంతువుల్ని చెక్కారు. ఇది కూడా ఎంతో బాగుంది చూడండి. ఇంకా పురాణ ఘట్టాలను కూడా చెక్కారు. రండి ఇంకా బటర్ బాల్ని చూద్దాం. దీనిని కృష్ణుని రాయి అంటారు. దీన్ని కృష్ణుడి వెన్నముద్దగా పిలుస్తారు. దాదాపు 20 అడుగుల పొడవు, వెడల్పు ఎత్తు కలిగిన ఈ రాయి కేవలం 2 చదరపు గజాల స్థలంలో ఉంటుంది. ఈ రాయి 250 టన్నులు గలది. ఎంతో మంది దీన్ని కదిలించడానికి చూశారు గాని దీనిని ఎవరూ కదపలేకపోయారు. 1908లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ఆర్థర్ రాలీ అనే బ్రిటన్ అధికారి 7 ఏనుగులను తెప్పించి పెద్ద గొలుసులతో దీన్ని కదిలించడానికి శతవిధాలుగా ప్రయత్నించాడు. కానీ కొంచెం కూడా కదపలేక నిరాశతో వెనుదిరిగాడు. ఈ ఆలయంలో శిల్పాలు ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. ఈ ఆలయంలో సోమస్కంద శిల్పం కూడా ఉంది. ఇందులో శివుడు, పార్వతీదేవి మరియు వారి కుమారుడు స్కందుడిని వర్ణిస్తుంది ఈ దేవాలయము.
విచిత్రమైన మన అంశం బావి. కొలతలు కూడా అందుబాటులో లేని కాలంలో ఎంతో ఖచ్చితత్వంతో ఈ బావిని నిర్మించారు. ఇక్కడ గణేష్ ఆలయం కూడా ఉంది. దాని గోపురాన్ని కూడా చూడండి, ఎంతో అద్భుతంగా ఉంది. మహాబలిపురంలో ఈ విధంగా రాతితో శిల్పాలను చెక్కి ఈ విగ్రహాలను ఎంతో బాగా చెక్కుతున్నారు. ఈ విధంగా చెక్కి ఇవి ప్రపంచవ్యాప్తంగా పంపిస్తారు. ఇవన్నీ కూడా రాయి మీద చెక్కుతారు. ఇక్కడ చిన్న చిన్న మండపాలు, వివిధ దేవతామూర్తులు, దుర్గామాత, వినాయకుడు, బుద్ధుడు విగ్రహాలు కూడా ఉన్నాయి. ఏనుగులు, సింహాలను కూడా చెక్కుతున్నారు చూడండి. ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాలను కొనుగోలు చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.